ఊరికి వెళ్దామంటే భయం, పక్క వీధికి వెళ్దామన్నా భయమే. ఇంటికి తాళం వేసుందా? ఇక అంతే సంగతులు. దొంగలు తమ నైపుణ్యానికి పదును పెట్టి ఆగమాగం చేస్తున్నారు. అసలే ఇది పండుగల సీజన్. తీర్థయాత్రలకు వెళితే దైవ దర్శనం అటుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లవుతోంది. తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీలు కొనసాగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న వరుస దొంగతనాలు స్థానికుల కంట కునుకు లేకుండా చేస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గత కొంతకాలంగా దొంగలు, పోలీసులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇల్లు, వ్యాపార సముదాయాలు అని తేడా లేకుండా ప్రతాపం చూపిస్తున్నారు. వరుస దొంగతనాలతో పారిశ్రామిక ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇంటికి 2 రోజులు తాళం వేసి ఉంటే చాలు దొంగలు రెచ్చిపోతున్నారు. చాకచక్యంగా తాళాలు పగలగొట్టి ఇంట్లో విలువైన వస్తువులు, బంగారు నగలు, నగదు దోచుకుపోతున్నారు. ప్రజలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించినా పట్టణంలో దొంగతనాలు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఇంటి నుండి కాలు బయట పెట్టాలంటేనే ఖనివాసులు కలవరపడుతున్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పదే పదే సూచిస్తున్నా తరచూ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచామని పోలీసులు చెప్తున్నప్పటికీ చోరీలు ఏమాత్రం తగ్గడం లేదు. ఊరికి వెళ్లేవారు చుట్టుపక్కల వారికి సమాచారం అందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. మనం ఎప్పుడైతే దానిలో విలువైన వస్తువు ఉంచిపోతే దొంగతనం జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కనుక పోలీసు వారి సూచనలు అందరూ పాటించాలని పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. అంత ఇంపార్టెంట్ మీరు కూడా వెళ్తుంటే పోలీసు వారికి ఇంపార్టెంట్ మేము పెట్రోలింగ్ కూడా చేస్తూ ఉంటాం. ఇంకా కొంత ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంటుంది. ఏ ఏరియా అయితే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఏరియాలో కొంత ఎక్కువ ఇంటెన్సిఫై చేసి పెట్రోలింగ్, బీట్ సిస్టమ్ కానీ పెట్రోలింగ్ సిస్టమ్ కానీ ఎక్కువ చేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయండి. అదేవిధంగా ఈ సమయంలో కూడా బీట్లు కూడా స్ట్రెంథన్ చేసినాం. అదేవిధంగా పెట్రోలింగ్ కూడా స్ట్రెంథన్ చేసినాం. ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు కనబడ్డా కానీ ఎవరైనా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయండి. అన్ని ఉంటాయి. మాకెందుకు లేదు, వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేనట్టు కాకుండా కొత్త వ్యక్తులు ఉన్నట్టుంటే డెఫినెట్గా పోలీసు వారికి డైల్ అయిన కాల్ ద్వారా కానీ లేదా SHO మొబైల్ నెంబర్ ద్వారా కానీ సమాచారం ఇచ్చినట్టుంటే డెఫినెట్గా మా పోలీసు వాళ్ళు తదనంతర టైంలో అక్కడ రీచ్ కానీ వాళ్ళని పట్టుకోవడం, అదేవిధంగా వాళ్ళ ప్రాపర్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమైనా కొత్త వ్యక్తులు మనకు వచ్చినట్టుంటే ఆ నిజంగా దొంగలైనట్టుంటే పట్టుకోవడం కానీ. చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే ప్రజలు జంకుతున్నారు. అంత నగదు, బంగారం ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? దొంగిలించబడ్డ సొత్తు నిజమేనా అంటూ పోలీసులు తమను పరేషాన్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంత వాసులకు చుక్కలు చూపిస్తున్న దొంగతనాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే కొంతమేరకైనా చోరీలను నియంత్రించే అవకాశం ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు.